అన్నయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామం నుంచి స్వామివారి దర్శనానికి వచ్చాము. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? ఆ స్వామివారి దర్శనం బాగా జరిగింది. ఓకే, అంటే వెంకటేశ్వర స్వామివారి మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమల వస్తారు. తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి కానుకలు ముడుపులు చెల్లిస్తూ ఉంటారు. అయితే భక్తులు భక్తి శ్రద్ధలతో చెల్లించినటువంటి కానుకలు కానీ ముడుపులు కానీ స్వామివారికి చెందకుండా కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ స్వామివారి సొత్తును అపహరిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇది చాలా దుర్మార్గం. స్వామివారి సేవకు వచ్చిన వాళ్ళు అలా స్వామివారి ధనాన్ని అపహరించడం అనేది చాలా తప్పది. గత ప్రభుత్వంలో పెద్దలు అధికారులు అందరూ కలిసి ఇలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారు. భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటాడు, ఆయన ఊరుకోడు. ఎందుకంటే భక్తులు స్వామివారికి ఇచ్చింది ఏ పార్టీ వాళ్ళైనా సరే రాజకీయ నాయకులు అపహరించడం అనేది చాలా తప్పు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడుకోకూడదు, కానీ చాలామంది స్వామివారి డబ్బు అపహరించారు. అది వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వారు స్వామివారిని శిక్షిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అన్నయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నర్సాపేట మండలం నుంచి ఎల్లమంద గ్రామం నుంచి వస్తున్నామండి. ఏం పేరు మీ పేరు? నా పేరు కిషోర్ అండి. ఓకే, గత ప్రభుత్వ పాలనలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ సమర్పించినటువంటి ముడుపులు కానివ్వండి, కానుకలు కానివ్వండి స్వామివారికి దక్కకుండా కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి స్వామివారి అంటే సొమ్మును అపహరిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? అది ఖచ్చితంగా జరిగిందండి. అది ఆ టైంలో స్వామివారికి భక్తులు కానుకలు వేసిన దాన్ని అలా చేయటం అనేది చాలా దుర్మార్గము. అలా భక్తి ఎంతో భక్తితో వచ్చి జనం కానుకలు ముడుపులు వేస్తుంటే వాటిని వాళ్ళ చేతి వాటంతో పక్కకు మళ్లించడం అది కరెక్ట్ కాదు. అది మేము సహించలేకపోతున్నాం భక్తులుగా. ఓకే, అంటే ఒక భక్తుడిగా మీరు చెప్పండి, మీరు స్వామివారికి మొక్కుబడి చెల్లించుకునేందుకు తిరుమలకు వస్తారు. మొక్కుబడి చెల్లించుకొని స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొంది వెళ్తారు అని మీరు భావిస్తూ ఉంటారు. కానీ అసలు మీరు ఇచ్చినటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికే చెందకుండా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళడం ఎలా చూడాలి? అదేగా తీవ్రంగా దాన్ని ఇదిగా చేస్తున్నాం. మేమేంది మా భక్తి కోసం మేము మొక్కున్న మొక్కులు బాగా తీరాలని ఆ దేవుడికి మొక్కున్న మొక్కుల్ని ఇచ్చేసి మేము వేసిన కాணிకలని వాళ్ళు ఎవరో తీసుకెళ్ళి చేసుకుంటే ఇంకా దేవుడికి చెందినట్టే ఉంటుంది. అది మా ఏదన్నా దేవస్థానం తరఫున దానికి డెవలప్మెంట్ చేస్తే అది బాగా ఉంటుంది. వచ్చే భక్తుడికి వాడికి ఒక ఏదో ఒక ఏదన్నా బాగా సేవ చేసి బాగా ఇది చేయాలి. కానీ ఉన్నదాన్ని డబ్బులు తీసుకుపోయి ఆడాడో ఖర్చు పెట్టి ఆడాడో చర్చిలకు వాటికి ఇచ్చి అది సమంజసం కాదు కదా. సరేనండి. పెద్దయిన ఎక్కడి నుంచి వస్తున్నారు? నరసరావుపేట పల్నాడు డిస్టిక్ ఎల్లమంద నుంచి. ఓకే, ఏం పేరు పెద్దయిన? శ్రీనివాసరావు. ఓకే, వెంకటేశ్వర స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమల వచ్చి స్వామివారికి ముడుపులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించినటువంటి ముడుపులు కానీ కానుకలు కానీ స్వామివారికి చెందకుండా కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ స్వామివారి సొత్తుని అపహరిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? చాలా దుర్మార్గంగా చూడాలి. అది అసలు మనసుకి ఎలా ఒప్పిందో అది వాళ్ళకే తెలియాలి. దీని గురించి దేవుడు శిక్షిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే కష్టాలు పడుతున్నారు, ఇంకా పడతారు కూడా. దేవుడు సొమ్మని ఎంతో ఇప్పుడు దేవుడు అంటే దేవుడు ఒక్కడ తీసుకొచ్చి ఇవ్వలేదు. జనం అందరూ కష్టపడి పలానా దేవుడికి మొక్కులు తీర్చుకుంటున్నారు. దాన్ని బట్టి దేవుడు చూసి వాళ్ళని ఏదో చేస్తారు. ఓకే, అంటే మీరేమో స్వామివారికి మొక్కుబడిగా మొక్కులు తీర్చుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. మొక్కులు తీర్చుకొని నా మొక్కు తీరిపోయిందని ఒక భావంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. సంకల్పంతో చేస్తున్నాం మేము. అలాంటిది వేరే వాళ్ళు దొంగలిస్తుంటే అది మా కష్టార్జితం అనుకోవాలి. ఊరకు వచ్చిందని జేబులు వేసుకోవడం చాలా ఇబ్బంది కదా. అది అంటే స్వామివారికి దక్కకుండా స్వామివారి సొమ్మును అపహరించడం ఎలా చూడాలి? అది తప్పు. చాలా దొంగ కన్నా మరీ పెద్ద దొంగ. ఇంకా దానికి ఇంకంతకన్నా పెద్ద దొంగ అంటే ఇంకా అది చెప్పేది కాదు. అన్న ఏం పేరు? అప్పలనాయుడు అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయనగరం నుంచి. విజయనగరం నుంచి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కుబడులు తీర్చుకునేందుకు తిరుమలకు వస్తున్నారు. తిరుమలకు వచ్చి స్వామివారికి వారి కానుకలు ముడుపులు సమర్పిస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు భక్తులు సమర్పించినటువంటి కానుకల్ని స్వామివారికి దక్కకుండా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి స్వామివారి సొత్తును వాళ్ళు కాజేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలి అసలు? అలా చేయడం చాలా తప్పుగా భావిస్తున్నాం.
ఎందుకంటే మేము ఎంతో ముడుపులు కట్టుకునేటప్పుడు అది స్వామివారికి చెందుతుందని మనస్ఫూర్తిగా భక్తులు సమర్పిస్తాం కాబట్టి దాన్ని స్వామివారికి చెందాలట్టుగా చూడాలి తప్ప ఆ విధంగా చేయడం అనేది చాలా తప్పు. ఒక భక్తుడిగా మీరు స్వామివారికి మొక్కు తీర్చుకునేందుకు ఇక్కడ ముడుపులు కట్టుకొని ముడుపులు కానీ కానుకలు కానీ స్వామివారికి సమర్పిస్తారు. అవి స్వామి వారికి దక్కకుండా కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి ఇలా కాజేస్తూ ఉన్నారు. అసలు ఎలా చూడొచ్చు దీన్ని? ఆ యొక్క విషయాన్ని అయితే దాన్ని కుచరించలకూడను. ఎందుకంటే భక్తులు ఎంతో భక్తితో శ్రద్ధలతో వాళ్ళ కోరికలు తీరుస్తారని స్వామివారికి ముడుపులు కట్టి ఇస్తే అలా పక్కతో పట్టించడం చాలా తప్పు కాబట్టి దీన్ని ఖండించాలి. అలాంటివి జరగకుండా చూడాలి. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ అండి, గాజువాక. ఓకే, ఏం పేరు మీ పేరు? మురళీకృష్ణ అండి. ఓకే, గత ప్రభుత్వ హయాంలో వెంకటేశ్వర స్వామి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి ముడుపులు కానుకలు చెల్లిస్తే ఆ కానుకలు స్వామివారికి దక్కకుండా కొంతమంది అధికారులు లూటీ చేశారు. ఏంటి, ఎలా అనిపించింది మీకు అది వినగా? ఏమని చేరిస్తారు, చాలా ఘోరమైంది, చాలా అక్రమం, అన్యాయం. ఎంక్వైరీ పెట్టి ఎలాగైనా సరే శిక్షించాలని మేము కోరుకుంటున్నాం భక్తులు. ఓకే, ఒక భక్తుడిగా మీరు మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల వస్తారు, స్వామివారి దర్శనం చేసుకుంటారు, మీకు చేతనైనంత మీరు స్వామివారికి కానుకలు సమర్పిస్తారు. అలాంటిది ఆ కానుకలు స్వామివారికి దక్కకుండా కొంతమంది అధికారుల జేబుల్లోకి వెళ్ళడం ఎలా చూస్తారు? అవునండి, ఈ విషయం మాకు బయటపడే వరకు తెలియదండి. మేము ఏమనుకుంటామంటే దేవుడికి చేరింది అనుకుంటాం కదా. ఇప్పుడు భక్తులు మేము ఇచ్చామంటే అది దేవుడికి చేరింది అని అనుకుంటాం. ఆ అన్యాయం చేసిన వాళ్ళకి దేవుడు కూడా అన్యాయం చేస్తాడు. కానీ దానికంటే ముందు అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా సరైన ఎంక్వైరీ చేయించి అధికారి సస్పెండ్ చేయాలి. అది మా. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు నుంచి. ఏం పేరు మీ పేరు? సింధు. ఓకే, వెంకటేశ్వర స్వామికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ముడుపులు కడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ వారి కోరిక తీరిన తర్వాత మొక్కుబడిగా వారు అంటే తలనీలాలు సమర్పించడం కానీ లేదా కానుకలు సమర్పించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు భక్తులు సమర్పించినటువంటి కానుకలను స్వామివారికి చెందకుండా వారు పక్కదారు పట్టిస్తూ వాటిని కాజేసేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది మేము అసలు మామూలుగా ఉండిలో వేసేదే, మాకు భక్తితో శ్రద్ధలతో మేము అదొక ముడి పెట్టి వేస్తాము. అది స్వామివారికి చెందుతుందని చెప్పి ఒక నమ్మకం అనమాట. అది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది. అట్లాంటి వాళ్ళు ఇట్లా చేయడం అనేది చాలా రాంగ్ అనేది. ఓకే, సో అది కొద్దిగా అధికారులు ఏంటంటే ఇంక నుంచి అయినా తెలుసుకొని అది ఇంకా అట్లాంటి తప్పులని జరగకుండా చూసుకోవాలంటే ఇంకా. ఓకే, అంటే వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా అసలు మీరు సమర్పించినటువంటి ముడుపులు కానీ లేదంటే కానుకలు కానీ మీరు మొక్కుబడిగా ఇచ్చినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికి అసలు అందడం లేదు అని మీకు తెలియగానే ఏమనిపించింది అసలు మీకు? మామూలు కోపం వస్తుంది. అసలు ఏంటి ఇది, వాళ్ళకి ఎంత నమ్మకంతో వేస్తాము మేము, ఆ దేవుడికి అందుతుందని చెప్పని. అలాంటిది ఈ మధ్యలో ఉండే వాళ్ళు ఇట్లాగా చేయడం అనేది ఇది చాలా బాధ అని అనిపించింది. ఇంకా నుంచైనా భక్తుని మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా దీని ద్వారా. ఆబ్వియస్లీ ఇంకా అట్లాగే కదా. ఇప్పుడు నమ్మకంతో కదా వేస్తాం అనేది, ఇంక ఖచ్చితంగా బాధ అనేది మనోభావాలు దెబ్బతినే రకం ఇది. ఇది కొద్దిగా గవర్నమెంట్ అనేది ఒకసారి దీని గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, మీరు గతంలో వచ్చారు, ఇప్పుడు వచ్చారు కదా, ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? త్వరలో బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మహిళలకు సంబంధించి? ఇప్పుడు చాలా బాగున్నాయండి. చాలా లడ్డు టేస్ట్ కానీ ఏదైనా సరే చాలా బాగుంది ఈ గవర్నమెంట్ అనేది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.